వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 2వ వార్డ్ అన్నపూర్ణ నగర్ లో దుప్పట్లు పండ్లు పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 2వ వార్డ్ అన్నపూర్ణ నగర్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 2వ వార్డు ఇన్ఛార్జ్ ఆలమూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో సేవారత్న లయన్ రంగ వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో ఈ రోజు సుమారు 130 మంది పేదలకు వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవారత్న లయన్ రంగ వెంకటేశ్వరరావు, వార్డు ఇన్ఛార్జ్ ఆలమూరి రాజశేఖర్, బిట్రా వెంకన్న, మీరా షఫీ, కాగిత రాజేష్, ఆరేపల్లి తేజ, చిట్టిబాబు, ప్రసాద్, ఉయ్యూరు ప్రసాద్, వాలంటీర్లు నాగదేవి, సాయిదుర్గ, కస్తూరి మరియు అన్నపూర్ణ నగర్ ప్రజలు పాల్గొన్నారు. వారికి మా అన్నపూర్ణ నగర్ ప్రజలందరి తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అర్థం చేసి నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుందాం. అలాగే మన జగనన్న పేదల పక్షపాతి. మీకు అందరికీ తెలుసు, ఎన్ని మాటలన్నా ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ గారు పేదల పక్షాన నిలబడి పేదలకు ఏం కావాలో చూసుకుంటూ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా లేకుండా ఎవరికి ఏ నాయకులకు ₹1 లంచం లేకుండా ఏదన్నా మీ చేతుల్లోకి మీ అకౌంట్లోకి వేసే మంచి వ్యక్తి జగన్ గారు. ఆ జగన్ గారు కూడా నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో మీ అందరి ఆదరాభాలతో మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే మన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరాయుడు గారు ఎవరి దగ్గర ఎక్కడ ₹1 చేయి చాపకుండా నిజాయితీగా చేసే పని ఏదన్నా ఒక రోజు లేట్ అయినా చేస్తూ అందరి మన్నం పొందుతున్నారు. ఆయన మళ్ళా నెగ్గి మన శ్రీనివాసరాయుడు గారు మంత్రిగా రావాలి. మన అన్నపూర్ణ నగర్కి మరిన్ని కార్యక్రమాలు అన్ని చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మరి ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ మరి వాళ్ళ పేద ప్రజలకి మా తమ్ముడు కౌన్సిలర్ గారు కోరినట్టుగా మరి ఈరోజు 100 మందికి పేదలకి దుప్పట్లు పనులు వేస్తున్నాం. మరి రాజకీయాలు అంటే చాలా తెలియదు, మీ అందరికీ చాలా కష్టం. మరి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మన రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. మరి చాలా బాగుంది. ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. కొంతమంది వారం లేక చూడు మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంది అనుకో, పక్క ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు నాశనం అయిన మళ్ళీ కూడా నాశనం చేస్తారు. అలాగే ఎన్నో విమర్శలు చేస్తుంటారు, మీరేం పట్టించుకోవద్దు. మరి ఇలా మన రాష్ట్రాల్లో మరి ఎన్నో జిల్లాలు విభజించారు, మరి ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఇవన్నీ మీరు ఆలోచించి మరి ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వాన్ని మీరు బాగా చూసాలని కోరుకుంటున్నాం. అలాగే మా తమ్ముడు రాజశేఖర్ గారు కౌన్సిలర్ గారు చేస్తే ఇక్కడ మన పిల్లలు కూడా మనకి పిలిస్తే పలకరు. అలాంటిది మా కౌన్సిలర్ గారు మీరు ఇప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసినా మిమ్మల్ని ఫోన్ చేయగానే వచ్చేస్తారు మీ దగ్గరికి. అలాగే రేపు మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆయన మీరు మంచి నేను పోటీ చేద్దాం కూడా నాకు కూడా ఓటు వేయండి మీరు. అలాగే మా రాష్ట్ర పోటీ చాలా మంచి వ్యక్తి. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆనెస్ట్ అయినా చాలా మంచి వ్యక్తి అయినా, ఆయన పనిచేసే వ్యక్తి అయినా, మాటలు చెప్పరైనా మరి చాలా మనకు అదృష్టమైన రావటం. మరి మళ్ళీ ఎలక్షన్ కూడా ఆయన ఎమ్మెల్యే గారు తీసేస్తున్నారు, మీరు అందరూ ఇప్పించారు. అలాగే మన చైర్మన్ గారు మోపదాది నాన్నగారు కూడా చాలా మంచి వ్యక్తి అయినా, వాళ్ళ నాన్నగారు చేశారు అప్పుడు రోడ్లు ఇంకా బాగున్నాయి, ఇప్పుడు వేసిన రోడ్లు కూడా బాగుంటుంది. ఆయన కూడా మంచి వర్క్ రాక్షసులు మాట ఆయన వర్క్లో అంటే రావణాసులు అంటారు. ఆయన చాలా ఆనిస్ట్ అన్నమాట. ఆయన కైలాసగిరి ఎన్నికంటే లైన్స్ ద్వారా చాలా చేశారు. ఆయన మీకు ఏం ఫోన్ చేసినా ఆయన కూడా బాగా చేస్తారు. ఎవరైనా కలవట్లేదు, కౌన్సిలర్ గారు చైర్మన్ గారు కలవాలి. ఈ కార్యక్రమం మొదలెడదాం. అందరూ చాలా నమస్కారం. చెప్పండి. మచ్చియా ఇలా పట్టుకోండి, నువ్వు చెప్తాను నువ్వు కూడా ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకో ఎవరో వచ్చేది పర్లేదు. సార్ సభ్యు గారు మాట్లాడుతారు. వెళ్ళిపోండి. కాయలు వెంకన్న
ఉన్నాయండి ఆ పక్కన. అందరూ ఒక 5 నిమిషాలు అయిపోతాం. కాయలు బయట పైన తీసుకోండి తర్వాత వెళ్తున్నా ఆడవాళ్ళు రండి అమ్మా, ఆడవాళ్ళు ముందు రండి, ఆడపడుచులు ఆడవాళ్ళు రా. మీరు తీసుకున్నారా ఈ పిల్ల రా. మీ నాన్న వెళ్ళారు కదా వెళ్ళిపోండి. ఉండే అయితే నాకు తెలుసు. సాయి వెళ్ళండి. రండి రండి గమ్మున రండి. ఒక ఆవిడ వస్తుంది. ఎవరున్నారు?